ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అశోక్ నగర్ నుండి వచ్చినాము. మా ఏంటి సమస్య? ఏ సమస్య మీద? ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ఇవ్వాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో గ్రూప్ 2ను డిసెంబర్ చివరి వారంలో, గ్రూప్ 3ని డిసెంబర్ సెకండ్ వారంలో నిర్వహించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లు ఇస్తున్నా, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నది ఇవ్వలేదు. నిండా మోసం చేసింది కాంగ్రెస్, నిలువున ముంచింది. ఇప్పుడు ఇలా కాడ మేము తీసిన వేకెన్సీస్ 2,67,316 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళు వీళ్ళు కనీసం ఒక 500, 600 పెంచుతాం అన్నోళ్ళు ఒక 1000 అవి కూడా పెంచట్లేరు. ఒక 1000, 2000 పెంచుతాం అన్నారు గతంలో వీళ్ళు ఎన్నికల సమయంలో. ఇప్పుడు 500 కూడా పెంచట్లేరు. కాబట్టి ఈ ప్రభుత్వము తక్షణమే తన యొక్క జిజ్జును వదిలి వీళ్ళకి ఎవరికైతే రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారో వాళ్ళని దూరం పెట్టుకొని నిజంగా నిరుద్యోగుల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలి. కానీ కొంతమంది చెప్పినట్టు పార్టీకి నిరుద్యోగుల మధ్య అనుసంధానం ఉన్నామని చెప్పేటోళ్ళు వాళ్ళతోటి ఏమవుతుంది, ఒక 500 మంది 400 మంది ఉంటారు, ఇవాళ వస్తారు రేపు పోతారు, సెల్లుల్లో ఇటుటో చూసుకొని ఏసీలో కూర్చొని చేసేటోళ్ళు అని చెప్పి ప్రభుత్వానికి రాంగ్ గైడెన్స్ ఇస్తూ చెప్తున్నారు. ఇప్పుడు చిన్నారెడ్డి గారి కాడికి కూడా పోతే కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడింగ్ తోటి అక్కడ ఆన్సర్ రావడం జరిగింది. చిన్నారెడ్డి సార్ ఏం చెప్పిండంటే, చిన్నారెడ్డి సారు పోగానే ఏముంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇప్పుడు ఇచ్చే దాంట్లో పెడితే మీకు నోటిఫికేషన్ అవకాశాలు రావా, మీకు ఉద్యోగాలు రావా? ప్రభుత్వం ఇంకా 4 ఏళ్లలో స్కిల్ ఎన్హాన్స్ చేసేసి 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటుంది. ఏంది మీరు చేసేది? ఆలోచిద్దాం లేరు. మీరు పెంచేది ఆలోచన ఉంటే చెప్పి ఏమన్నా అయ్యే పని ఉంటే ఇవన్నీ అయితే ఆ పెంపుల్లో అంటున్నాడు. అంటే వీళ్ళు ఎంత రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. ప్రభుత్వం పెద్దలారా, మీరు కనుక పెంచకపోతే మాత్రం మీరు అప్పుడు వన్ గవర్నమెంట్లను 100,000 పెంచుతుంటే రాలేదు. ఎందుకు పెంచట్లేరు? ఎందుకు జిజ్జుకుపోతున్నారు? రియాజ్ అనే వ్యక్తి, బల్మూర్ అనే వ్యక్తి మమ్మల్ని నిండా ముంచారు. ప్రభుత్వాన్ని రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. అన్న వీళ్ళు నీ పుట్టిని ముంచుతారు. ఐప్యాక్ జగన్ నెట్ట పుట్టి ముంచిందో నిన్నట్ట పుట్టి ముంచుతారు. వీళ్ళని దూరం పెట్టుకొని నిరుద్యోగుల దగ్గరకు వచ్చి వీళ్ళు 1:100 నీ ప్రభుత్వమే చెప్పింది. నీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద రియాజ్ సార్ గారిని కానీ వెంకట్ బల్మూర్ గారిని కలిసిరా మీరు? మేము కలిసినాం. కలిసితేనే ఆయన నిన్న ఏమన్నాడు తెలుసా? ఆయన అందుబాటులో లేడు, రేపటి నుండి అందుబాటులో ఉంటున్నాడు. ఒక ప్రభుత్వ పెద్ద దగ్గరికి పోతే అక్కడ వాళ్ళు పిఏ మాట్లాడి ఇట్లా పిల్లలు వచ్చిర్రంటే ఆయన ఏం చెప్పిండంటే, ఆయన క్వశ్చన్ పేపర్ చూసిండో లేదో తెలియదు, నిద్రపోయి లేచిండో లేదో తెలియదు, ఎన్నికల మత్తులు ఉన్నాడేమో, తీన్మార్మల్ మత్తులు ఉన్నాడేమో. ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, పేపర్ చాలా అథెంటికేషన్గా ఉంది, అథెంటిక్గా ఉంది, మంచిగా ఉంది, అలా క్వశ్చన్ పేపర్లో తప్పులు లేవు, ఏం లేవు. అశోక్ నగర్లో ఒక బ్యాచ్ ఉంటూనే ఉంటుంది, అట్లా మాట్లాడుతుంది. మీరు అవన్నీ పట్టించుకోవద్దు. మీరు రియాజ్ మీరు ప్రాసెస్ని అనేది ముందుకు తీసుకొని వెళ్ళి మీరు ఇచ్చిన డేట్ ప్రకారం అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని రియాజే చెప్పిండు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఈ బల్మూరి వెంకట దగ్గర పోతేనేమో ఇంకా నేను తీసుకుపోతుంటాడు, నానుస్తాడు. తీరా ఇక్కడ మాకోటి చెప్తాడు, టీఎస్పీఎస్సీకి ఒకటి చెప్తాడు, ఆ వెబ్ నోట్ ఇప్పిస్తాడు. టీఎస్పీఎస్సీ వేగవంతంగా చేపిస్తాడు పనులు, తొందర హాల్ టికెట్లు పెట్టిస్తాడు. తర్వాత కొంతమందితోటి ఈయన కొన్ని బ్యాచ్లలో కొంతమందితోటి ఎక్కడనైనా 100% ఒకే దానికి ఉండరు. ఒక 5-10 మంది ఉన్న వాళ్ళతోటి ఈయనపై టీఎస్పీఎస్సీకి రిప్రజెంటేషన్లు ఇప్పిస్తాడు, ఎగ్జామ్ పెట్టమంటారు అని. ఆయన కాడిపోతే అవునబ్బా మీరు వచ్చారు, కొంతమంది వచ్చారు, ఇప్పుడే వచ్చిపోయారు, నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు, గ్రూప్ ఎగ్జామ్ పెట్టమంటున్నారు టైంలో అంటాడు. నేను లిటరల్గా చెప్తా, ఈయన ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 57కి వచ్చి ఏం చేసిండు తెలుసా? గ్రూప్ 4 రిజల్ట్స్ ఇవ్వమని చెప్పమని కొంతమందితోటి ఈయన ప్లకార్డులు రైట్ చేయించి కన్సైకలతో వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమన్నాడు. మరి ఇదే బల్మూర్ వెంకట్ గారు మరి గ్రూప్ 4 క్యాన్సిల్ చేయాలని ఈయన వీడియో 28 నిమిషాల వీడియో చేసిండు. అశోక్ సార్ దాంట్లో పెట్టింది డిలీట్ చేయించిండు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఈయన ఇట్లా ఉంటుంది అన్నమాట, బర్రెన్ దూడని జీకం అంటాడు, బర్రెని దన్నం అంటాడు. ఈయన ఒక్క నుంచో నేను నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నా, ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, నేను రేవంత్ అన్న దగ్గర తీసుకుపోతున్నా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటాడు. ఒక్క నుంచేమో వీళ్ళను ఎట్టనన్నా చేసి ఆగం పట్టియాలి, వీళ్ళని ఎట్టనో ఎల్లగొట్టించి ఇక నెక్స్ట్ కూడా అడిగేటోడు ఉండడు, నేను చెప్పినట్టే ఉంటాడు. వీళ్ళందరూ బల్మూరి వెంకటే నిరుద్యోగులకు దేవుడు అనిపించుకోవాలి, నేను ప్రభుత్వం దగ్గర మంత్రి పదవి కొట్టుకోవాలి, ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలి, నిరుద్యోగులు ఏ సమస్యలు ఉన్నా నా కాడికే వస్తారు, నా అవసరం ఉన్నప్పుడు సమస్యలు లేవనెత్తాలి, నాకు అవసరం తీరినప్పుడు దాన్ని చల్లపరచాలి, ప్రభుత్వం దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, పదవులు తెచ్చుకోవాలి, నేను ఒక పెద్ద నాయకుని కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీకి కొద్దిగా అవకాశం వచ్చింది, నెక్స్ట్ టైంకి నేను పెద్ద ఢిల్లీ లెవెల్లో నాయకుని కావాలని నిరుద్యోగ సమస్యను వాడుకుంటున్నటువంటి వాళ్ళు బల్మూరి వెంకట, రియాజు. వీళ్ళను నిన్న సంగీత చచ్చిపోయింది, ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు వచ్చి మాట్లాడినావు కదా ప్రవళిక చనిపోయినప్పుడు. ఈరోజు ఎడబడినావు, రియాజ్ను ఎడబడినావు. బల్మూరి వెంకట ఆ రోజు ఇట్ట వచ్చారు కదా బౌన్సర్ల లెక్క. సంగీత మరణం నీకు కనిపించలేదా? గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది, అమ్మాయి మరణం నీకు కనిపించలేదా? ఎంతమందిని తాగొడతారా మీ రాజకీయ భవిష్యత్తు గురించి? సిగ్గులు లజ్జలు మానాలు ఉండాలి.
బడుగు బలైన వర్గాల పిల్లల్ని సాగకూడతందుకు నీ భవిష్యత్తు కొరకు ఒక తల్లి గర్భకోశాన్ని మిగిలిస్తారా? వీళ్ళు దుర్మార్గులు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటప్పుడు చీడ పురుగులు వీళ్ళకు రేవంత్ అన్న వీళ్ళని దూరం పెట్టన్న. దయచేసి చెప్తున్నా, నిరుద్యోగులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు పెంచాలి అంతే.